హాయ్ అండి. ఈరోజు నేను మక్కబుట్టలతోని బోండాలు చేసి చూపిస్తున్నాను. 2 మక్కబుట్టలు తీసుకొని ఫస్ట్ అంతా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. దానికి బియ్యం పిండి తగినంత, ఒక కప్పెడు బియ్యం పిండి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనము మక్కబుట్టలు తీసుకోవాలి. ఒలిచిపెట్టినవి ఉన్నాయి కదా, కడుక్కొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మిక్సీ కాకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, ఒక్క చుక్క వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆల్రెడీ మక్కబుట్టలతోనే పేస్ట్ అవుతుంది, నేనేం వాటర్ వేయలేను, దాంతోనే వాటర్ వచ్చేసింది. అందులోనే లేతగా ఉండాలి మక్కబుట్టలు. మిక్సీ పట్టుకున్నాక ఇట్లా పేస్ట్ అయిన తర్వాత అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక పెద్ద కప్పెడు బియ్యం పిండి, ఇది బియ్యం పిండి వేసేసుకొని తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కలమాకు అంత వేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా ఫస్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ కలపాలి, పిండి అంతా కలపాలి, కింది నుంచి పైకి మొత్తం అంతా కలపాలి. కలిపిన తర్వాత మనకు కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ పోయొద్దు, చూసుకుంటూ కలుపుకోండి. మనం ఇట్లా బోండాలకు బజ్జీ పిండి ఎలా వస్తుందో ఆ టైపు అలా కలుపుకోండి. ఎక్కువ పోయకండి, ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా బోండం వచ్చేటట్టు. కొంచెం సోడా కూడా వేసుకోవాలి, వేసేసి అంతా కలిపేసేసుకోవాలి. మొత్తం కలపాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము చిన్నగా బోండాల్లాగా వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసిన, కొంచెం చిన్నగానే వేయండి, పెద్దగా వేయకండి. బోండాలు పెద్దగా వేస్తే పిండి ముద్దలు ఉండి లోపట కాలదన్నమాట, ఫ్రై కావు. అందు గురించి చిన్నగానే వేసిన నేను. ఇంత చిన్నగా వేసుకుంటే అంత మంచిగా వస్తాయి బోండాలు, లోపల మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అన్నీ వేసేసుకొని అప్పుడే చెంచా పెట్టొద్దు, ఒక 5 minutes అయిన తర్వాత పెట్టాలి. కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత పెట్టుకోవాలి. అదంతా అదే ఫ్రై అయ్యింది, పైకి వచ్చేసేస్తాయి పొంగి. అప్పుడు స్పూన్ పెట్టాలి. అన్నీ అటు ఇటు కదిలిస్తుండాలి అప్పుడప్పుడు. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము బోండాలు. చూడండి ఈ విధంగా బోండాలు అయినాయి అన్నమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కొన్ని వేసుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి. అయిపోయినాయి, ఇది కూడా రెడీ అయిపోయినాయి. చూడండి చాలా టేస్టీగా, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి మక్కబుట్టలతోని బోండాలు రెడీ అయిపోయినాయి. పిల్లలకు సాయంత్రం స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, పొద్దున్న కూడా ఇవ్వచ్చు, స్కూల్కి పోయేటప్పుడు కూడా తినబెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇట్లా వెరైటీగా. చూడండి లోపల కూడా ఎంత క్రిస్పీగా మంచిగా కాలిందన్నమాట, ఫ్రై అయ్యింది. నేను చేసిన మక్కబుట్టలతోని బోండాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.